బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. అనంతరం కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 42% బీసీ రిజర్వేషన్స్తోనే తెలంగాణ స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల వారీగా రిజర్వేషన్స్ నివేదికను ఈసీకి సమర్పించింది ప్రభుత్వం. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ జరిగే కీలక సమావేశం అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించనుంది ఎస్ఈసీ. అయితే పోలింగ్ స్టేషన్ల సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేసింది. అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు సరిగా లేవంటూ కొన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు లేవని తదితర అంశాలపై పలు ప్రాంతాల నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పునఃపరిశీలన జరిపి సరైన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో దీనిపై పునఃపరిశీలన జరిపి సమాచారం పంపించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు లైవ్ లో. వాసు, చెప్పండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా నోటిఫికేషన్ సంబంధించి సర్వం సిద్ధమైంది. మరోవైపు దీనికి సంబంధించి విచారణ 8వ తారీఖు జరుపుతాం. బీసీ రిజర్వేషన్ కి సంబంధించి అంటే కూడా కోర్టు చెప్పడం జరిగింది, వాయిదా వేసిన పరిస్థితి ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? మొత్తం మీద స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ 10:30 మీడియా సమావేశం నిర్వహిస్తుంది. మీడియా సమావేశంలో కూడా ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయబోతుంది. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నిర్వహణ తేదీలను ఖరారు చేయబోతోంది. ఆ తర్వాత సాయంత్రం వరకు కూడా నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అయితే ప్రధానంగా హైకోర్టులో స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్ల జీవో అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కూడా ఆ పిటిషన్ల పైన హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణ నేపథ్యంలో అక్టోబర్ 8కి వాయిదా వేసింది. అయితే జీవోకు సంబంధించి, జీవో విడుదలకు సంబంధించి ఎంత మేరకు చట్టపరంగా అంటే అవకాశం ఉంటుంది, అంటే గత సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో 50% రిజర్వేషన్లు దాటొద్దన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా జీవో జారీ చేస్తారన్న అంశంపైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాకపోతే హైకోర్టు విచారణ నేపథ్యంలో జీవోకున్న చట్టబద్ధత పైన విచారించింది. కానీ ఎక్కడ కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి కానీ స్టే విధించడం కానీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కానీ ఇవ్వలేదు. కాబట్టి ఎన్నికల కమిషన్తో పాటు ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ విడుదలైనా, షెడ్యూల్ విడుదలైనా విచారణ కొనసాగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ హైకోర్టు విచారణ హైకోర్టు కొనసాగిస్తుండగా ప్రభుత్వం మాత్రం ఎలాంటి హైకోర్టు స్టే లభించలేదు. కాబట్టి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి నిన్న ఎవరైతే సిఎస్, ఈసీని కలిసి కూడా చాలా స్పష్టంగా అన్ని జిల్లాల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి నివేదికలు సమర్పించారు. అయితే కాబట్టే ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ ఖరారైన నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో షెడ్యూల్ విడుదల చేయబోతోంది. షెడ్యూల్కి సంబంధించి ఏ ఏ జిల్లాలకు, ఏ ఏ మండలాలకు, ఏ ఏ గ్రామాలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారో తెలిసే అవకాశం ఉంటుంది. ఎన్నికల తేదీలు కూడా ఖరారవుతుంది. ఎందుకంటే 2 వారాల్లోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ దసరాకు ముందే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయాలి. మరోపక్క హైకోర్టు గడువు ఏదైతే ఉందో స్థానిక ఎన్నికలు ఈ నెల 30తో ముగియాలి అన్న అంశాన్ని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్లను ఏమాత్రం బేఖాతరు చేయకుండా ఆ లోపే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నోటిఫికేషన్, ఎందుకంటే రేపు బతుకమ్మ పండుగ సెలవు దినమైనటువంటి నేపథ్యంలో కూడా ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుంది. కాబట్టి ఈ రోజే ఎన్నికల షెడ్యూల్తో పాటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికలకైతే ఈసీతో పాటు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం స్పష్టం చేయబోతా ఉన్నారు. కాకపోతే 8న జరిగేటువంటి హైకోర్టు విచారణ నేపథ్యంలో ఆల్రెడీ షెడ్యూల్ విడుదలవుతుంది, నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి
ఎన్నికలకు అభ్యంతరం చెప్పే అవకాశం కూడా లేకపోవచ్చు అనేది ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ముందుకు వెళ్తుంది. ఒకవేళ ఎన్నికలను అడ్డుకునే ఉద్దేశం హైకోర్టుకు ఉండుంటే ఖచ్చితంగా నిన్న వేసిన పిటిషన్లకు సంబంధించి కూడా 42 బీసీ రిజర్వేషన్ జీవోకు సంబంధించి ఖచ్చితంగా స్టే ఇచ్చే అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి స్టే కానీ మధ్యంతర ఉత్తర్వులు కానీ రానటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాలకు సంబంధించి పూర్తిగా జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు కూడా అన్ని ఆదేశాలు జారీ చేశారు. పోలెట్ ఏదైతే బాక్సులకు సంబంధించి కావచ్చు, అక్కడ పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేశారు. పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్లకు సంబంధించి సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పూర్తయింది. పోలింగ్ బూత్లు ఎన్ని ఉండాలి, పోలింగ్ మొత్తం ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి అంశానికి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు ఆల్రెడీ ఈసీ తీసుకుంది. కలెక్టర్లకు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఎన్నికలకు వెళ్లేందుకు ఈసీ సిద్ధంగా ఉంది. సేమ్ టైం ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈసీకి చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఏ క్షణమైనా ఈ రోజు నోటిఫికేషన్ జారీ అవకాశం ఉంది. 10:30 ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం నిర్వహించి కూడా షెడ్యూల్ ప్రకటించబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.